ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేటి నుంచి జూన్ 2 వరకు బదిలీలు నిర్వహించేందుకు అనుమతించింది. బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్థిక శాఖ మార్గదర్శకాలతో ఉత్తర్వులు జారీ చేసింది. మే 31 నాటికి ఒకే స్థానంలో 5 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలని మార్గదర్శకాల్లో సూచించారు. 5 ఏళ్ల సర్వీస్ పూర్తి కాని వారు కూడా బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వారి విజ్ఞాపనలను పరిగణలోకి తీసుకుని పరిపాలనా సౌలభ్యం మేరకు బదిలీలు చేయవచ్చని తెలిపారు. మార్గదర్శకాలతో ఉత్తర్వులు జారీ చేసింది. మే 31 నాటికి ఒకే స్థానంలో 5 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలని మార్గదర్శకాల్లో సూచించారు. 5 ఏళ్ల సర్వీస్ పూర్తి కాని వారు కూడా బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వారి విజ్ఞాపనలను పరిగణలోకి తీసుకుని పరిపాలనా సౌలభ్యం మేరకు బదిలీలు చేయవచ్చని తెలిపారు.